పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 96655139. ఇది హరీష్ రావు గారు ఎమ్మెల్యే గారు అప్పటి ఎంపీటీసీ ఒక డిజిటల్ మ్యాప్ను చూపిస్తూ ఉన్నారు. ఇది ఏ సంవత్సరం కింద మీకే అందరికి ఐడియా ఉండాలి. ఇలా ఈ డిజిటల్ మ్యాప్కు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు దీని మీద అప్పుడు ఆనాడు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తే సేమ్ ఫోటో ప్రెస్ వచ్చింది. నూతన నమూనా ఆలయ చిత్రం 15 కోట్లతో బృహత్ పాలన అని హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ప్రకటన ఇది స్పష్టంగా మీరు కనబడతా ఉంది. అంటే వాళ్ళు రివ్యూ చేసింది అనేటువంటి దానికి ఎవిడెన్స్గా పత్రికల్లో వచ్చిన వార్త వాళ్ళు చూపెట్టినటువంటి డిజిటల్ ఫ్లెక్సీ. దాని తర్వాత మీరు చూడండి డిజిటల్ టెంపుల్కు డిజిటల్ ప్లాన్ ఎట్లుంటుంది అనేటువంటిది వాళ్ళు మేము వేసింది కాదు. ఇది అనేక సందర్భాల్లో వాళ్ళు అట్లా పెట్టి ఇది ఇంట్లో బాగా అవుతుందని చెప్పేసినటువంటి వాళ్ళు ఇది చూడాల్సిన అవసరం లేదు. బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి ఆలయం అనేటువంటిది జాతర చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంత భక్తులందరికీ కూడా ఒక విశ్వాసం ఉంది. అటువంటి ఆలయానికి సంబంధించిన విషయంలో కూడా ఇటువంటి హామీ అమలు కాకుండా ఊరికే మాటలకే డిజిటల్ ఫ్లెక్సీల వరకు మాత్రమే పరిమితమై డిజిటల్ మాటల వరకే పరిమితమైన తప్ప ఎక్కడ ఎగ్జిక్యూషన్ జరగలేదు. ఇది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించి మేము ఈ బెజ్జంకి మండలం ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం ఏమైంది అనేటువంటి మాట అనేక సందర్భాలు అడిగినాం, పట్టించుకోలేదు. రైట్, ఓకే. రైతు రుణమాఫీ ఏమైంది, వదిలిపెట్టాం. నిరుద్యోగ వృత్తికి సంబంధించి పక్కన పెట్టండి. ఇవాళ చాలామంది అర్హులైనటువంటి పెన్షన్ రానటువంటి వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత అనేకమైనటువంటి రైతు రుణమాఫీ కోసం అనేక సమస్యలు ఎక్కడెక్కడ ఉండగానే ఇవాళ కొత్తగా మళ్ళా దేవాలయానికి సంబంధించి ఈ మండలాన్ని బలవంతంగా కలుపుకొని దీన్ని మొత్తం రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా చేస్తాం. ఇది మ్యాప్ వాళ్ళు ఏం చేయరు, ఎట్లా ఇచ్చారో మ్యాప్ పెట్టే పైసలు కూడా అక్కడ పేమెంట్ చేసారో లేదు తెలియదు. కానీ ఇవాళ మాత్రం సుక్కలు అలాంటిగా మామూలుగా ఒక గ్రాఫిక్స్ మాత్రం అభివృద్ధి జరిగింది. గ్రాఫిక్స్లో మాత్రమే చూపెడతా ఉన్నారు. ఇది మేము ఈ జాతరకు వచ్చిన సందర్భంగా టెంపుల్కి పోయొచ్చిన తర్వాత దీన్ని మీ ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి రావాలి, వాళ్ళు ఇచ్చిన మాట అమలు కావాలి, ఈ దేవాలయ అభివృద్ధికి కావాలనే ఆకాంక్ష కొద్దిగా చెప్తున్నాం. ఒకవేళ మీతో చేత కాకపోతే ఇది ఎట్లయినా మీ ప్రభుత్వానికి చివరి సంవత్సరం తప్పకుండా ఈ దేవాలయ అభివృద్ధి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ బాధ్యత. దాంతోపాటుగా ఇలా సరే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇట్లుంటే నేను హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనే మాట మీద ఎంపీగా గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు ఇలా ప్రసాద్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా టూరిజం డిపార్ట్మెంట్ నుంచికే పైసలు వస్తున్నాయి. మొన్ననే మన గౌరవ రాష్ట్రపతి గారు శ్రీశైలంలో 50 కోట్ల రూపాయలతో ఒక ఓపెనింగ్ పెట్టిండు. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 తీసుకురాలి, పెద్ద హిందువులకు సంబంధించి మాట్లాడతారు కదా. ఆయన ఈ బెజ్జంకి టెంపుల్కు సంబంధించి ₹1 ఆయన ఖర్చు చేసినా అని అడుగుతాను. ఇలా ఇక్కడ కావచ్చు, లేకపోతే వేములాడ కావచ్చు, లేదా ధరంపూర్ కావచ్చు, లేదా కొండగట్టు కావచ్చు, లేకపోతే కాళేశ్వరం కావచ్చు, ఇన్ని టెంపుల్ ఉన్నాయి కదా మన దగ్గర కూడా మన జిల్లాకు సంబంధించి. వాటికి సంబంధించి కూడా ఎన్నడూ మాట్లాడినాడు. నేను హిందువులకు సంబంధించి నిన్న మాట్లాడుతూ ఉన్నారు. మరి రంజాన్ వస్తే ముస్లిమ్స్ దుకాణాలు తీసుంటాయి, వేరేటో హిందువులే. ఇది కాదు కదా మాట్లాడేది. నువ్వు హిందువుల కొరకు ఏం చేసినావు చెప్పు కదా. ఊరికైనా హిందువుల సెంటిమెంట్ తీసుకొని ఓట్ల కొరకు మాత్రమే ఉపయోగించుకునేటువంటి పరిస్థితితోటి శవాల మీద పేలాలు ఏరుకోవడము, మతం పేరు మీద ఓట్లు అడుక్కోవడము తప్ప అభివృద్ధి కానీ ప్రజలకు సంబంధించిన సమస్యలు పట్టించుకునే పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ సభ్యులు లేడు. ఎంతసేపు బయట వేరే అంశాలు, పేపర్ లీకేజీలు, లేకపోతే ఇంకొక రకమైన మాటలు. పోయిన హనుమాన్ జయంతికి వచ్చిండు, శవాలు వెళ్తాయా అన్నాడు. మళ్ళీ ఏడాది లేడు. ఇప్పుడు మళ్ళీ హనుమాన్ జయంతికి వస్తారు, మళ్ళీ ఒక మాట ఉద్రేకపూరితమైన ప్రజలను రెచ్చగొట్టే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అది కాదు కదా. ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ప్రణాళిక ఇచ్చిన తర్వాత దీని మీద ఒక సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడిగా ఆ ప్రభుత్వం మీద ఏమైందని ఒక ఏడాది తీసుకొచ్చి మొదటి ఏడాది ఈ మ్యాప్ వేసిన నాటి నుంచి ప్రతి ఏడాది నువ్వు వచ్చి ఏమైంది అని అడిగేటువంటి బాధ్యత నీకుండే కదా. ఎందుకు అడగలేదు? నువ్వు చేయవు, నువ్వు వాళ్ళని అడగవు. ఊరికైనా మాటలు మాత్రం కోటలు దాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా. ఇలా బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి టీఆర్ఎస్ వైఫల్యం ఎంత ఉందో వాళ్ళని అడగకపోవడం కానీ, మీరు కూడా కేంద్రం నుంచి నిధులు లేకపోవడం కానీ పార్లమెంట్ సభ్యుడిగా మీది కూడా పాత్ర ఉంది. మీరు ఏం చేసినారో చెప్పాలి జవాబు బెజ్జంకి మండల ప్రజలకు. ఈ బెజ్జంకి మండలంలో ఉండబడేటువంటి ప్రజల సమస్యల గురించి ఎన్నిసార్లు స్పందించినావు, బెజ్జంకి ఎప్పుడు వచ్చినావో కూడా చెప్పాలి. ఎవరో క్రికెట్ టోర్నమెంట్ వచ్చి ప్రైజ్ ఇచ్చిపోయినట్టు కాదు కదా ఇక్కడ. అందుకే చెప్తాను, ఇలా ప్రజలను మోసం చేసుడు అలవాటు అయిపోయింది. కానీ దేవుణ్ణి కూడా మోసం చేసిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని నేను ప్రజలను కోరుతున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ పట్ల మేము దేవుడిని గౌరవిస్తాం, దేవుడిని పూజిస్తాం, దేవుడు అంటే విశ్వాసం ఉంది. కానీ ఇట్లా మోసం చేసే అలవాటు మాత్రం లేదు. వేములవాడ రాజన్న 100 కోట్లు ఇస్తారు, అవియలే. కొండగట్టుకు మనం ప్రకటించారు, అది ఇప్పటివరకు ₹1 రాలే. ఇదైతే మ్యాప్ స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన మ్యాప్ మనం ఏపీలే కదా.
వాళ్ళ మ్యాపే మీ అందరూ కూడా తెలుసు, రివ్యూ చేసింది, పేపర్లో వచ్చింది. 15 కోట్లతో కాదు, 15 రూపాయలు కూడా ఖర్చు పెట్టలే కదా. జాతరకు వచ్చి రాజకీయం చేస్తారా అంటారు వచ్చు. రేపు పొద్దున జాతర అయిపోయాక, నాస్తా అయిపోయాక దీన్ని మాట్లాడుతున్నాం. ఇలా అడిగే హక్కు మాకుంది ప్రతిపక్షంగా. రాజకీయాలు కాదు, మీరు చెప్పిన మేము కొత్త డిమాండ్ చేస్తలేం, బెజ్జంకి టెంపుల్ ఎందుకు అభివృద్ధి చేస్తారు అని అడుగుతలేం. మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా, మీరు చూపెట్టిన నక్షా ప్రకారంగా, మీరు చూపెట్టిన డిజిటల్ మ్యాప్ ప్రకారంగా దేవాలయ అభివృద్ధి ఎప్పుడు చేస్తారో చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. పత్రికా సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్వామివారిని స్వామివారిని దర్శనం చేసుకొని పత్రికా సమావేశాన్ని నిర్వహించినటువంటి మన విశిష్ట అతిథి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, మండలాధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా రత్నాకర్ రెడ్డి గారికి, శ్రీకృష్ణ గారికి, రాములు గారికి, బ్లాక్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారికి, మల్లేష్ రెడ్డి గారికి, అందరికీ కూడా నాతో పత్రికా సమావేశంలో పాల్గొన్న నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ ఏర్పడి 2016లో ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా బెజ్జంకి గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకొని ఆనాడు ఈనాడు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అప్పుడున్నటువంటి జెడ్పీటీసీ శరత్ రావు, ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా వచ్చేసి చాలా వాగ్దానాలు చేస్తున్నారు. ఒక గ్రాఫిక్స్ తీసి దాన్ని ఎక్కడ కని విని ఎరగని రీతిలో ఒక సుందరంగా తీర్చిదిద్ది ఒక యాత్రా స్థలంగా దీన్ని తయారు చేయాలని చాలా ప్రగల్భాలు పలికి 9 ఏళ్ళైనా ఎక్కడేసిన గొంగలు అక్కడే. ఈ రోజు వరకు వాళ్ళు చెప్పినటువంటి డబ్బును ఏవైతే 15 కోట్లు ఈ దేవాలయానికి మంజూరు చేస్తాం, దీన్ని సుందరీకరణ చేస్తాం, దీనికి కావాల్సిన అన్ని హంగులను అరేంజ్ చేస్తామని చెప్పినారు. మరి ఇంతవరకు కూడా వాళ్ళు ఒక్క ఇటుక కూడా కానీ, ఒక్క రూపాయి కూడా కానీ ఆ దేవాలయం పేరు మీద ఖర్చు చేయలేదు. ఇది చాలా సిగ్గుచేటు. దేవుణ్ణి కూడా మోసం చేసే సంస్కృతి మనం ఏ ప్రభుత్వంలో చూడలేదు. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవుళ్లకు పంగనామాలు పెట్టే కార్యక్రమాన్ని, దేవుళ్లకు 100 కోట్లు ఇస్తా, 50 కోట్లు ఇస్తా, 200 కోట్లు ఇస్తా అని చెప్పి ఇంతవరకు కూడా ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఏదంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఈ దేవుళ్ళ శాపాలని తగిలి 2023 లోపల ఈ ప్రభుత్వం కొట్టుకుపోయే విధంగా కనబడుతున్నది. కాబట్టి అందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు, కానీ పెడచేవన పెడతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2024 జనవరిలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి, కొత్త ప్రభుత్వం తప్పకుండా ఈ ఆలయానికి అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తామని వాగ్దానం చేస్తూ వీళ్ళను మరొక్కసారి ప్రజలు గమనించాలని కోరుతాం. జాతర ఇంత అద్భుతంగా ఇంత గొప్పగా జరుగుతుందని నేను మొదటిసారి చూస్తా ఉన్నా. నిజంగా మా నాయననో మా తాతనో చెప్తే విన్నా గానీ ఈ సాయంత్రం పూట ఇంత గొప్పగా లక్ష్మీనరసింహస్వామి జాతర ఇంత గొప్పగా జరిగేటువంటి ఒక చూసే అవకాశాన్ని, ఇందులో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన లక్ష్మీనరసింహస్వామికి మా మిత్రుడు బాలకృష్ణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని శరత్ గారు బహుశా 1 సంవత్సరం నుంచి నా వెంటబడ్డారు. ఒక 15 కోట్ల రూపాయలతోని ఆలయ అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను తయారు చేసినాం. ఈ మధ్యనే దేవాదాయ శాఖ మంత్రి ఐకే రెడ్డి గారితో మాట్లాడినాం. అతి త్వరలోనే ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని యాదగిరిగుట్ట తర్వాత మరొక గొప్ప ఆలయంగా దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. ఇకపోతే మన బెజ్జంకి మండలాన్ని దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కరువు కాటకాలతో వలసలు పోయేటువంటి ప్రాంతంగా పాడుబడ్డ భూములతో ఉన్నటువంటి బెజ్జంకి మండలాన్ని 1 సంవత్సరంలోగానే సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరమే పండిట్ రామ్ నారాయణ్ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9665111139.